ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయా అంటే మాత్రం కొన్ని విషయాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఏ విషయాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతుంటే అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. తర్వాత వాహనాన్ని నడిపేటప్పుడు కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి కొంత సమయానుకూలంగా చేయగలిగిన పనుల విషయంలో కానీ, సమయానికి సంబంధించిన విషయాల్లో కానీ వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. ఎందుకంటే అష్టమ స్థానాధిపతి కొంత ఇబ్బంది కలిగించే స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తర్వాత వ్యాపారస్తులకి అనుకూలమైన కాలము, అంటే ఇదివరకు రోజుల్లో లేనిది ఇప్పుడు వ్యాపారస్తులకి కొంత పాజిటివ్గా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యాపార మార్గాలను వెతుకుదామని ప్రయత్నాలు అయితే చేస్తారు. కానీ ఈ నెల కొంత ముందుకు స్టెప్ వేసినట్టే ఉంటుంది, అడుగు వేసినట్టే ఉంటుంది. కానీ ఆ అడుగుని అంత అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి మాత్రం ప్రోత్సాహం ఉంటే ముందుకు వెళ్ళే అవకాశం బాగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఉద్యోగులకి ఉద్యోగ పరంగా బాగా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ఒత్తిడి వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. తర్వాత ఉద్యోగులకి పై అధికారుల దగ్గర కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. కొంత అనవసరమైన మాటలు పడడం, కొంత ఇబ్బంది పడే అవకాశం కలిగి ఉంటారు. నెల మధ్యలోంచి కొంత అనుకూలమైన గ్రహాలు మారుతున్నాయి కాబట్టి మీ యొక్క చేసిన శ్రమకి అధికారులు గుర్తింపు పొందే అవకాశం కూడా ఈ రాశి వారికి కలుగుతుందని చెప్పుకోవచ్చు. తర్వాత స్త్రీలకి సంబంధించినంత వరకు కూడా వారి భార్యాభర్తల విషయంలో కానీ, వైవాహ విషయంలో కానీ కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. భర్తతో అనురాగాలు, ఆనందోత్సవాలు పొందే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. దైవ దర్శనాలకు ఎక్కువ వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలకి ఏ పని చేసుకున్నా కూడా దైవ దర్శనాలకు ఎక్కువగా వెళ్ళడం కానీ, దర్శనానికి సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఒత్తిడి ఎక్కువ కలిగి ఉంటారు. విద్యార్థులకు ఒత్తిడి ఎక్కువ కలిగిన అనుకూలమైన మార్పులు వస్తాయి. అంటే మార్కుల విషయంలో వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం బాగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే మార్కుల విషయంలో ఎక్కడ ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఎక్కువగా సాధ్యమైనంత వరకు కూడా మీరు ఏ పని చేయాలన్నా, ఏం చేద్దాం అనుకున్నా కూడా ఈ నెలలో 21వ తారీఖు నుంచి 23వ తారీఖు లోపు కొంత చేసుకోగలిగితే మంచి ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి 8వ తారీఖు ఏ పని చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా కొంత జాగ్రత్తలు వెళ్ళగలిగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇబ్బంది కలిగించడానికి అవకాశం కొంత జాగ్రత్తలు పాటించండి. ఏ పని అనుకున్నా, ఎవరితో మాట్లాడుతున్నా కూడా సంవహనం మాట్లాడుతూ కొంత జాగ్రత్తలు చేసుకోగలిగితే ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత కంటికి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది పడడానికి అవకాశం కలిగి ఉంటారు ఈ రాశివారు. ఆ విషయాల్లో జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. ఈ రాశివారు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా శివారాధన చేసుకోవడం, శివుడిని ఎక్కువగా ఆరాధించడం, శివుడికి ఎక్కువ శివాలయాలు అభిషేకం చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుంది, ఏ విధమైన ఫలితాలు ఉంటాయో చూసుకుందాం. మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో మంచి ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఏ పని అనుకున్నా కూడా తొందరగా నిర్ణయాలు కానీ, పని విషయంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. కొందరుగా ఏ పని అనుకున్నా కూడా తొందరగా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కనపడుతుంది. ధనానికి సంబంధించిన మంచి ఫలితాలు ఎక్కువ కనపడుతుంది. కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. రావాల్సిన డబ్బు తొందరగా అందుతుంది. ధన విషయాల్లో మంచి ఫలితాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అయితే లేదు అంటున్నా. తర్వాత వ్యాపారస్తులకి కొంచెం కఠినమైన పరిస్థితులు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఏ పని చేద్దాం అనుకున్నా వ్యాపారపర విషయాల్లో అనుకున్నంత సాటిస్ఫైడ్గా డబ్బులు రాకపోవడం, అనుకున్నంత అనుకూలమైన డబ్బు అనేది చేతికి అందకపోవడం అనేది జరుగుతుంది. కొంత ఆ విషయాలు జాగ్రత్తగా పాటించండి. కొంత ఇబ్బందులు ఉన్నా దాని నుంచి బయటపడే అవకాశం కూడా కలిగి ఉంటారు. ధన విషయంలో మీరు అనుకున్నంత ఈజీగా ముందుకు వెళ్ళడానికి కానీ, పాజిటివ్ కానీ అవకాశం బాగా కలిగి ఉంటారు. తర్వాత విదేశీ ప్రయత్నాలు, దూర ప్రాంతాలు వెళదామనుకున్న ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో ఈ నెల మొదలు పెట్టండి. మిథున రాశి వారికి కొంత మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. విదేశీ విద్యకి మంచి ఫలితాలతో పాటు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. తర్వాత స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా అధిక శ్రమను ఎక్కువగా పొందాల్సి వస్తుంది. అంటే ఇంట్లో ఏదో ఒక ఒత్తిడి మీకు ఎక్కువగా ఉండడానికి, ఇంట్లో ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. దానివల్ల కొంత అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు ఏ పని అనుకున్నా కూడా కొంత అనుకూలమైన ఫలితాలు అంటే మంచి శుభవార్తలు వినడానికి అవకాశం కలిగి ఉంటారు. మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. 24వ తారీఖు నుంచి 26వ తారీఖు లోపు ఒక సమస్య మీరు క్లియర్ చేసే అవకాశం కలిగి ఉంటారు. ఇన్నాళ్ళు మీరు పడుతున్న ఇబ్బంది నుంచి కొందరుగా క్లియర్ చేసుకునే అవకాశం కలిగి ఉంటారు.
కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. దాని విషయంలో ఎన్నడూ జరిగిన విషయంగా కొంత పాజిటివ్గా సక్సెస్గా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కాపాడుతూ ఇదివరకు దీర్ఘకాలిక రోగాల నుంచి కొంత బయటపడే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఉద్యోగులకి ఉద్యోగపరంగా ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ అవ్వడం కానీ ఈ విషయాల్లో కొంత మంచి ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. స్పెక్యులేషన్ వృత్తులు ఏదైతే షేర్ మార్కెట్ కానీ స్పేర్ సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. స్పెక్యులేషన్ వృత్తులు మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. స్పెక్యులేషన్ వృత్తులు పాజిటివ్గా సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి దాని విషయంలో ముందుకెళ్ళండి, మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత విద్యార్థులకి సంబంధించిన విషయాల్లో ఒక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఆ ఇబ్బంది నుంచి బయటికి వచ్చే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా ఎక్కువగా అనారోగ్య సమస్యల్లో కాళ్ళకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటారు. అంటే కంటికి సంబంధించిన విషయాల కన్నా కూడా కాళ్ళకు సంబంధించిన విషయాలు, అయి కాకుండా కంటికి సంబంధించిన విషయాల్లో కొంత బోదరగా కొంత ఇబ్బంది కలిగించినా కూడా కాళ్ళకు సంబంధించిన విషయాల్లో కొంత ఫుడ్ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది పడడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పొచ్చు. ఎప్పుడో జరిగిన విషయాన్ని ఎక్కువగా ఆలోచించి ఇబ్బంది పడకుండా జాగ్రత్త నిర్ణయాలు తీసుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళగలిగితే ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. సాధ్యమంత వరకు కూడా ఎక్కువగా అమ్మవారిని ప్రార్థన చేసుకోవడం, అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేసుకోవడం, గుడికి వెళ్ళగలిగితే అమ్మవారి గుడికి వెళితే కొంత ప్రయత్నం చేసుకుంటే మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది, ఫిబ్రవరి నెలలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా, పాజిటివ్గా ఉందా అని చూసుకుంటే ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. శరీర రుగ్మతలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. శారీరకంగా కొంత అలసట, ఒత్తిడి ఏర్పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి 22వ తారీఖు లోపు కొంత శ్రమ తీసుకొని ఇబ్బంది పడడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండగలిగితే చాలా మంచిదని చెప్పొచ్చు. తర్వాత ఎక్కువగా శ్రమ తీసుకున్న ఈ టైంలో మీరు దగ్గరికి వెళ్ళి ఔషధ సేవ కూడా తీసుకునే అవకాశం ఎక్కువ కలిగి ఉంటుంది. ఈ నెలలో జాగ్రత్తగా ఉండండి. ప్రేమికులకి అనుకూలమైన కాలం, ప్రేమను పంచుకోవడానికి కానీ ప్రేమని అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి విద్య సంబంధించిన విషయాలతో పాటు అనవసరమైన విషయాల్లో వేలు పెట్టడం మానేయండి, మీకు మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల బంధంలో ఇంకొక వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే అవకాశం కానీ వేరే వ్యక్తులు రిలేషన్షిప్కి వెళ్ళే అవకాశం కానీ అట్రాక్షన్ అవ్వడానికి, అంటే ఈ వ్యక్తిని చూడంలోనే ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు, ఇలాంటి విషయాల్లో కొంత ముందుకెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. ఏ ప్రయత్నం చేసినా ఏం చేసినా కూడా ఈరోజు నిర్ణయాలు కానీ పనిచేసే విషయాల్లో కానీ కొంత ముందుకెళ్ళగలిగితే ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. మంచితనంతో పాటు ఏ పని చేద్దాం అనుకున్నా కూడా వృత్తి విషయాల్లో మంచి నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగపర విషయాల్లో ఉద్యోగం రాని వారికి ఉద్యోగం అయితే ఈ నెలలో కొంత పాజిటివ్గా ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత స్థిరాస్తుల విషయాల్లో, స్థిర సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. స్థిరాస్తులు కొనడం, స్థిరాస్తుల విషయాల్లో మంచి ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. చోర భయం ఎక్కువగా కలిగి ఉంటారు. దొంగతనాలు, దొంగ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని చెప్పొచ్చు. తర్వాత ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా లాభాధిపతి అయిన వాడు కొంత ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్లో ఉన్నాడు. కాబట్టి కొంత అనవసరమైన ఖర్చులు ఏర్పడి కొంత మనీ పరంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఆ విషయాలు జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు, బంధువులతో వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వివాహ సంబంధించిన కాని వారికి వివాహ పరంగా ఈ నెల కొంత ముందుకెళ్ళడానికి కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. లాటరీ, స్పెక్యులేషన్ వృత్తిలో కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే లాటరీ సంబంధించిన విషయాల్లో ఇలాంటి విషయాల్లో కొంత అనుకూలంగా ఉంటుంది, కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పవచ్చు. శత్రువులుగా ఉన్నవారు ఇప్పుడు దాకా కూడా మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంది. మిత్రులతో మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని అనుకున్నా కూడా ఈ రాశి వారికి ఈ టైంలో అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా జరగడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి మంచి అనుకూలమైన ఫలితాలతో పాటు డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. వృద్ధులకి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం, అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ఈ రాశి వారు ఆ విషయాలు కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు సాధ్యమంత వరకు కూడా ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా కూడా ఎక్కువగా విష్ణు అవతారాలు, వెంకటేశ్వర స్వామి యొక్క గుడి దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. 2026 ఫిబ్రవరి నెలలో సింహరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సింహరాశి వారికి ఎక్కడ ఏ విధమైన ఫలితాలు ఉన్నాయో చూద్దాం. మొట్టమొదటిగా మనం చూడాల్సింది
వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయం చూడాలి. అంటే వ్యక్తుల ఆరోగ్యం చూడకుండా మనం రాశి ఫలాలు చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి, ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా ఈ రాశిలో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా కొంత గోచారరీత్యా కొంత అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ఈ రాశి వారికి కూడా కొంత జాగ్రత్తలు పాటించండి. చోర భయం ఒకటి, దొంగతనాలు ఒకటి ఎక్కువగా జరగడానికి, తర్వాత వచ్చేసరికి కొంత గాయాలు పాలవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ నెలలో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిదని చెప్పొచ్చు. ఫిబ్రవరి నెల 18వ తారీఖు నుంచి 22వ తారీఖు లోపు ఈ రాశి వారికి కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే ఏ పని అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్న విషయాల్లో కొంత ఇబ్బందులు కలిగించే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ టైంలో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ధనానికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ధనపర విషయాల్లో ఖర్చులు పెట్టడానికి, ధన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. స్నేహితులు, బంధువులతో కాలక్షేపం మార్గాలు, అంటే కాలక్షేపం చేసే మార్గాలు అంటే కాస్త బ్రహ్మాండంగా కూర్చొని వ్యవహారాలు, కాని వ్యవహారాలు అంటుంటారు చూసారా, కాలక్షేపం వ్యవహారాలు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. ఆ విషయాలు జాగ్రత్తలు పాటించండి. ఎక్కువగా మాటలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మీ మాట వినలేదని అవతల వ్యక్తిని దేశించకండి, ఎత్తి విన్నాడని పాజిటివ్గా వెళ్ళకండి. రెండు సమానంగా స్వీకరించగలిగితే ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులకి భయం ఎక్కువగా ఉంటుంది. అంటే అవినీతి శాఖ నుంచి కానీ, కొంత పైనుంచి వచ్చే వ్యక్తుల వల్ల కొంత అవినీతి కానీ ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఏ పని అనుకున్నా కూడా కొంత ఇబ్బంది పడడం, కొంత స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవడం, కొంత జాగ్రత్తలు పాటించగలిగితే ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. విద్యార్థులకి చదువు విషయంలో ఇంజనీరింగ్, టెక్నికల్ రంగంలో చదువుతున్న వారికి విద్యాపరంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం కలిగి ఉంటారు. విద్యార్థులకి విద్య విషయంలో కొంత చికాకులు ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. ఏ పని అనుకున్నా కూడా విద్యార్థులకి విద్యపరంగా కొంత పాజిటివ్గా ముందుకెళ్ళడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా ఎక్కువగా టెక్నికల్ రంగంలో కన్నా కూడా సైన్స్ చదువుతున్న విద్యార్థులకి కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కొంత ఇబ్బందుల నుంచి తొలగించుకునే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. స్నేహితులతో, బంధువులతో దూర ప్రాంతాలు వెళదాము అనుకునే వారికి మంచి కార్యక్రమాలకు వెళ్ళడానికి కొంత పాజిటివ్గా ఉంటుంది. ఆధ్యాత్మికమైన యాత్రలు అంటే దైవ దర్శనాలు, దైవ సంతోషాల్లో ముందుకు వెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తలుగా వెళ్ళగలిగితే చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి 12వ తారీఖు నుంచి వచ్చే నెల 11 దాకా కూడా కొన్ని విషయాల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మోసం చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ విషయాల్లో జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తలుగా పాటించగలిగితే ఈ రాశి వారికి మంచి ఫలితాలతో పాటు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. సాధ్యమైనంత వరకు కూడా ఈ రాశి వారు ఆవుకి సోమవారం పూట కొంత బియ్యం పెట్టడం, బియ్యం కందిపప్పు అండ్ ఏదైనా కూడా కందిపప్పు కానీ, బియ్యం కానీ, తర్వాత తోటకూర కానీ ఇవి కలిపి ఆవుకు పెట్టడం వల్ల, కొంత నానబెట్టి పెట్టడం వల్ల కొంత మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తదుపరి మనం కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది, కన్యా రాశి వారికి ఏ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటారు, కన్యా రాశి వారికి ఈ నెల మంచి ఫలితాలు ఉన్నాయా లేవా ఏంటనే విషయం చూసుకుంటే, కన్యా రాశి వారికి ఈ నెలలో 3వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా కూడా కొన్ని విషయాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ గందరగోళం వల్ల ఏంటంటే కొంత డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే ఏ విషయంలో ఏది జరిగినా కూడా గందరగోళంతో పాటు టెన్షన్ వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు తీసుకొని ఆలోచించడం కానీ కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. తర్వాత కన్యా రాశి వారికి సంబంధించినంత వరకు కూడా తల్లిదండ్రులకి బిడ్డల గురించి, అంటే తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచన, టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏ పని అనుకున్నా కూడా ఈ రాశి వారు 13వ తారీఖు తర్వాత నుంచి ఆలోచించండి. 17వ తారీఖు నుంచి దాన్ని కార్యరూపంలో పెట్టుకోండి. మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. కొంత మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి స్నేహితులతో పాటు ప్రేమించడం, అంటే మీరు ఎవరినైతే ప్రేమించారో ప్రేమించిన వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే అవకాశం కలిగి ఉంటారు.
ప్రేమ సంబంధించాల్లో కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పొచ్చు. ప్రేమికుల సంబంధించాల్లో కొంత పాజిటివ్‌గా ముందుకెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత స్నేహానికి సంబంధించిన విషయాల్లో అంటే ఎవరైనా కూడా బాగా నమ్మాము, ఆ వ్యక్తితో నాకు ఇబ్బంది ఉందంటే మాత్రం 100% ఇబ్బంది పడే అవకాశం కలిగి ఉంటారు. స్నేహానికి సంబంధించిన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు పాటించండి. కొంత జాగ్రత్తలు పాటించుకోగలిగితే ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. దొంగల భయం కాదు గానీ, దొంగలాంటి మీ వ్యక్తిని పక్కన మోసగాడుగా మీ లైఫ్‌లోకి ఒక వ్యక్తి గాని, పక్కన వ్యక్తిని మీరు మోసం చేయాలని ప్రయత్నం గాని, మీరు మోసగాడిగా తయారవ్వాలన్న ఫీలింగ్ గాని ఎక్కువ కలుగుతుంది. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలా మీరు మోసం చేయడం గాని, ఇంకో వ్యక్తిని మోసం చేయాలని ట్రై చేస్తే మాత్రం మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో వెళ్ళకండి. తర్వాత అమ్మాయిలు అబ్బాయిల విషయంలో మోసపోయే తత్వాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. అంటే ఎవరినైతే ఇష్టపడ్డారో ఆ వ్యక్తి నుంచి మోసం చేయడానికి, మోసపడడానికి అవకాశం కలిగి ఉంటారో ఆ విషయాల్లో జాగ్రత్త పడండి. స్నేహితులు అంటే వారి యొక్క బంధువులతో, మిత్రులతో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి అంటే స్నేహితులు, బంధువులు, మిత్రుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచించి స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకండి. అంటే వాడి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఇది ఎట్లా ఉందని ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ ఎక్కువ తీసుకోకండి. ఆ విషయాల్లో జాగ్రత్తగా పాటించండి. జాగ్రత్తలు పాటించండి. అసలు వద్దు మనకెందుకు, మన పని మనం చేసుకుంటూ వెళ్దామని ఆ ఫీలింగ్ తెచ్చుకోండి. వ్యవసాయదారులకి కొత్త పంట కానీ కొంత అనుకూలంగా డబ్బులు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. అంటే వ్యవసాయదారులకి ఇదివరకు లేదు కానీ ఇప్పుడు కొత్తగా కొంత డబ్బు అనేది వచ్చే అవకాశం, కొంత పాజిటివ్‌గా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. వ్యాపార రంగంలో వారికి వ్యాపారపర విషయాల్లో కొంత నగదు లాభంగా చేకూర్చే అవకాశం కలిగి ఉంటారు. అంటే డబ్బు అనేది మీ రాశి వారికి కొంత నగదు లాభంగా వచ్చే అవకాశం, కొంత పాజిటివ్‌గా వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి ఆ విషయాల్లో కొంత హ్యాపీగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఈ రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా శుక్రవారం పూట సాధ్యమైనంత వరకు కూడా ఇప్ప నూనెతో దీపారాధన చేసుకోండి. సాయంత్రం పూట దీపారాధన చేసుకుంటే లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ప్రత్యేకమైన కళ. అంటే అభిమానం అని ఎందుకంటున్నానంటే డబ్బు అనేది మనకు లేకుండా ఎవరు చేయలేం. అభిమానంగా అంటే అమ్మవారిని అభిమానంగా మనం స్వీకరిస్తే మనకు అభిమానంగా అమ్మవారు చేస్తుందనే చెప్పవచ్చు. అంటే అమ్మ రూపంలో మనం స్వీకరించగలిగితే ధనానికి అనుకూలంగా ఉంటుంది. ధనపర విషయాలు పాజిటివ్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు.